మాజీ మంత్రి హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ప్యాలెస్ ముఖ్యమంత్రి ఎవరో, ప్రజల ముఖ్యమంత్రి ఎవరో ప్రజలను అడిగితే చెప్తారని సూచించారు. రేవంత్ సచివాలయానికి వచ్చారా అని హరీష్ రావు మాట్లాడుతున్నారని, 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా వచ్చారా అనేది ముందు హరీష్ రావు చెప్పాలన్నారు. నిత్యం రేవంత్ సెక్రటేరియట్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్న సంగతి హరీష్ రావు తెలుసుకోవాలని సూచించారు. రేవంత్ ఇంట్లో కూడా రివ్యూలు చేస్తుంటే హరీష్ రావు ప్యాలెస్ సీఎం అంటున్నారని ఫైర్ అయ్యారు రామ్మోహన్. తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి గల్లీలో చిన్న పోరగాన్ని అడిగినా కూడా చెప్తాడు, ప్యాలెస్ ముఖ్యమంత్రి ఎవరు అనంటే కేసీఆర్ అని, ప్రజల ముఖ్యమంత్రి ఎవరు అనంటే రేవంత్ అన్న అని. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా, సీఎం క్యాంప్ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అప్పటికుంటున్నటువంటి ముఖ్యమంత్రులు ఉండిపోయినటువంటిది కాదని ఐఏఎస్ల క్వార్టర్స్ని కూలగొట్టి విశాలంగా ఒక రాజు లెక్క రాజభోగాలు అనుభవించాలనేటటువంటి ఆతృతతోటి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద గడిలను కట్టుకున్నటువంటి మీ చరిత్ర ఈరోజు ప్యాలెస్ల గురించి ప్రజల ముఖ్యమంత్రి గారు తన సొంత ఇంటికించి పరిపాలన అందిస్తుంటే అక్కసు వెలగక్కుతున్నావు అంటే హరీష్ రావు, మిమ్మల్ని ప్రజలు ఏమని అంటున్నారో కనీసం ప్రజల మధ్యలోకి పోయేనా మాట్లాడండి. సచివాలయంకి ముఖ్యమంత్రి గారు పోతలేరని మాట్లాడతాడు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అహంకారంతో వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కినుండే, ప్రతిపక్షంలోకి వచ్చినాకనేమో అసలు కళ్ళే కనిపించకుంటాయిండ్రు. లాస్ట్ టైం అయినటువంటి కేబినెట్ సమావేశం ఎడికించయింది, సచివాలయంలోకించి కాదా? పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఎడికించవుతున్నాయి, సచివాలయంలోకించి కాదా? 10 సంవత్సరాలల్లో కనీసం 1% అన్నా సచివాలయానికి వచ్చి పరిపాలన అందించినటువంటి చరిత్ర మీ మామకుందా? మీరా మాట్లాడేది ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి? నిరంతరం ప్రజల గురించి, ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి ట్రాక్ రికార్డ్ మాది. ప్రజాభవన్ నుంచి సమస్యల పరిష్కారం గురించి అని చెప్పి ఈరోజు ఒక కమిషన్ చైర్మన్ని, తర్వాత ఒక ఐఏఎస్ అధికారిని అక్కడనే కంప్లీట్గా కూడా పెట్టి ప్రజల సంక్షేమం గురించి మనం మరి సమస్యలు తీర్చాలనేటటువంటి పరిపాలన అందిస్తున్నటువంటిది ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంటికాడనంట కిలోమీటర్ అవతల ఆపుతానంట, ఆడికించి ఆడికి నడుచుకుంటూ పోతారంట. రండి హరీష్ రావు గారు, మీరు ఎప్పుడు వస్తారో రండి, నేను తీసుకొని పోతా. ఈరోజు నియోజకవర్గంలో ఉంటున్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తల కాడికించి మొదలు పెట్టుకుంటే క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి సమస్యలు పట్టుకొని వస్తున్నటువంటి వాళ్ళని కూడా మరి ముఖ్యమంత్రి గారు కలుస్తున్నటువంటిది మీ కళ్ళకు కనిపించకపోతే అది మా ప్రాబ్లం కాదు, అది మీ ప్రాబ్లం. అదే మీ చరిత్రలో ఏముండే, ప్రగతి భవన్ కాడ గంటల కొద్దీ ఉద్యమకారులైనటువంటి గద్దర్ లాంటి పెద్ద మనుషులని ఎండల కూర్చోబెట్టిపించి వెనుదిరిపించినటువంటి మీ చరిత్ర. మీ క్యాబినెట్ మంత్రులను కూడా కాన్వాయ్ అడిగితే గంటల కొద్దీ వెయిట్ చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని పోయినటువంటి చరిత్ర మీది. గడిలలో ఉండి రాజుల లెక్క ఫీల్ అయిపోయి ప్రజలకు అందుబాటులో లేక కనీసం ప్రజలకి రాకుండా పాలనను అందించినటువంటి మీరు ఆఖరికి ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు లెక్క కనీసం అసెంబ్లీకి రానటువంటి మీ మామ ఈరోజు గడిల గురించి, మీరు ప్రజల గురించి, పరిపాలన గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది హరీష్ రావు గారు.